హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన లేటెస్ట్ పోస్ట్స్ అన్నీ కూడా మన ఫ్రంట్ పేజ్కి ఏ విధంగా పోస్ట్ పేజ్కి ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాము. సో దాని పర్పస్ మనకి ఆల్ పోస్ట్ డాట్ హెచ్టిఎంఎల్లో ఇంతకుముందు మనం సింపుల్గా టెక్స్ట్ కాపీ చేసాము. అయితే హోమ్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉన్న ఫైల్ మొత్తాన్ని నేను కాపీ చేసుకుని, అంటే హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకుని ఆల్ పోస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని అవసరం లేదు. ఓకే, ఒక్కసారి రన్ చేసి చూద్దాం ఏ విధంగా రన్ అవుతుంది అని, ఏ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అనేది. ఓకే, వెల్కమ్ టు VLR ట్రైనింగ్. మనకు హోమ్ పేజ్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఏమీ డిస్ప్లే కావట్లేదు. హోమ్ పేజ్ ఏ విధంగా ఉందో ఇది కూడా అలాగే ఉంది, ఆల్ పోస్ట్ పేజీ. ఓకే, సో ఇక్కడ నాకు హెడ్డింగ్ వచ్చేసి అవర్ పోస్ట్ అని చెప్పి కనపడాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు, ఇక్కడ మెయిల్ మీ కూడా అవసరం లేదు. సో దాని పర్పస్ నేను ఏం చేస్తున్నాను అంటే రైట్, సో వెల్కమ్ టు VLR ట్రైనింగ్ కాదు, వెల్కమ్ టు VLR ట్రైనింగ్ ఆల్ పోస్ట్ VLR ట్రైనింగ్ పోస్ట్స్ అని చెప్పి పెడుతున్నాను. ఓకే, పోస్ట్ రైట్. ఇక్కడ ఈ 2 పీలు అవసరం లేదు కాబట్టి 2 పీల్ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసి ఒకసారి కోడ్ని రన్ చేసి చూద్దాం. ఓకే, VLR ట్రైనింగ్ పోస్ట్ అని చెప్పి మనకి ఇక్కడ రైట్. తర్వాత లేటెస్ట్ తర్వాత మనకు చూసుకున్నట్టయితే ఈ కోడ్ ఏం అవసరం లేదు కదా, మనకి ఈ కోడ్ ఏమీ అవసరం లేదు కాబట్టి ఈ కోడ్ మొత్తాన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో మీరు ఈ కోడ్లోనే ఇంప్లిమెంట్ చేస్తానంటే ఇంప్లిమెంట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో సింపుల్గా మనకి VLR ట్రైనింగ్ కోర్సు VLR ట్రైనింగ్ 2008 ఇది కనబడుతుంది, మనకి మెనూ బార్ క్లియర్గా కనబడుతుంది. సో తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక H1 ట్యాగ్ రాస్తున్నాను. H1 లేటెస్ట్ పోస్ట్, LATEST లేటెస్ట్ అని చెప్పి H1 ట్యాగ్లో పెడుతున్నాను. సో లేటెస్ట్ పోస్ట్ అని చెప్పి కనబడుతుంది. ఇది సెంటర్కి వచ్చేటట్టు మీరు సెట్ చేసుకోండి. రైట్, తర్వాత ఒక HR ట్యాగ్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు అయితే మనకి క్లియర్గా లేటెస్ట్ పోస్ట్ కింద మనం రాసిన పోస్ట్ అన్ని కూడా కింద కనపడాలి. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ మన urls.py అవసరం లేదు కదా మనకి. రైట్, సో views.pyలో కోడ్ రాసేసాను. మన మోడల్స్లో మనం క్రియేట్ చేసుకున్న ఫైల్ నేమ్, మన ఫంక్షన్ ఏంటిది, పోస్ట్ క్యాపిటల్ POSTS. సో వ్యూ స్టార్ట్ మీకు ఇవన్నీ కూడా అంతకుముందు చెప్పినవే. ఓకే, జాబ్స్ పర్పస్ చెప్పినవే. ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ పోస్ట్స్ అని చెప్పి ఇక్కడ పోస్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత డిఫైన్ పోస్ట్ ఈక్వల్స్ టు పోస్ట్ డాట్ ఆబ్జెక్ట్స్. మనం జాబ్స్లో ఏ విధంగా అయితే చేసామో ఇక్కడ కూడా అంతే. పోస్ట్ ఈక్వల్స్ టు పోస్ట్ డాట్ ఆబ్జెక్ట్స్, తర్వాత కర్లీ బ్రాకెట్స్లో పోస్ట్స్ని లిస్ట్ని పాస్ చేస్తున్నాను. పాస్ చేయండి. ఇక్కడ పోస్ట్ ఇక్కడ సేమ్ నేమ్ తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మన ఆల్ పోస్ట్ డాట్ HTMLలోకి వెళ్దాం. ఇక్కడ నాకేం కావాలి అంటే మన యొక్క H2 ట్యాగ్ తీసుకుంటున్నాను. H2 ట్యాగ్లో ఇక్కడ మనం రాయాల్సింది కోడ్ కదా. రైట్, ఏది మనం ఫర్ లూప్ని తీసుకోవాలి. ఫర్ లూప్ని కింద తీసుకుంటున్నాను. మనం పాస్ చేసిన పారామీటర్ ఏంటి, views.pyలో పోస్ట్స్ కదా, POSTS పోస్ట్స్. పోస్ట్ post డాట్ ఆల్. ఓకే, అండ్ ఫర్ తీసుకున్నాను.
తర్వాత ఒక H2 ట్యాగ్ తీసుకుంటున్నాను. H2లో మనకి ఏం కావాలి, /H2. సో 2 కర్లీ బ్రాకెట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ PHP కోడ్ రాస్తున్నాను కదా, POSTS పోస్ట్ డాట్. మనం మోడల్స్లో ఏం పెట్టుకున్నాము, టైటిల్ కదా, టైటిల్ పెడుతున్నాను. ఇక్కడ ఫస్ట్ మనకి టైటిల్ డిస్ప్లే అవుతుంది, పోస్ట్ డాట్ TITLE టైటిల్. సో ఇప్పుడు మనకు అన్ని టైటిల్స్ రావాలి. 2 టైటిల్స్ వచ్చినాయి. ఓకే, మన దాంట్లో ఈ AngularJS అండ్ Node.js ఫాస్ట్ ట్రాక్ ప్రవీణ్ అని చెప్పి, బ్లూ ప్రిజం 3 ఫిబ్రవరి లైవ్ డెమో ఆన్ VLR ట్రైనింగ్ అని చెప్పి 2 కనబడుతున్నాయి మనకి. తర్వాత ఇప్పుడు మనం కింద ఏం రావాలనుకుంటున్నాము, టైం వచ్చేటట్టు చూసుకుందాం. ఓకే, సో టైం పర్పస్ నేను చిన్న పారాగ్రాఫ్ డైరెక్ట్గా తీసేసుకున్నాం. పోస్ట్ డాట్ టైటిల్, మనకి మోడల్స్లో ఏముంది, pub_date అని తీసుకున్నాం కదా, pub_date. సో పబ్లికేషన్ డేట్ ప్రింట్ అవుతుందా లేదా చూడండి. సో పబ్లికేషన్ డేట్ కూడా మనకి ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం రాసిన డిస్క్రిప్షన్, ఇమేజ్ కూడా సెట్ చేసుకుందాం. సారీ, తర్వాత ఇమేజ్ SRC ఈక్వల్స్ టు. సో తర్వాత ఇమేజ్ కావాలి కాబట్టి దీన్ని తీసేయండి, ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. సో ఇమేజ్ ట్యాగ్ అండ్ ఇమేజ్ SRC ఈక్వల్స్ టు డబల్ పబ్లిక్. సారీ, రైట్. ఓకే, మోడల్ స్టార్ట్ ఇమేజ్ పర్పస్ మనం యూజ్ చేసిన దాన్ని ఇమేజ్ కదా, ఇమేజ్ _URL కదా, ఇమేజ్ _URL. ఓకే, ఇమేజ్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇమేజ్ డిస్ప్లే అవుతుందా, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే PMG SRC ఈక్వల్స్ టు పోస్ట్ డాట్ ఇమేజ్ పర్పస్ మనం వాడింది ఏంటిది, ఇక్కడ image.url. Sorry, image.url. ఓకే, సో మనకి ఇమేజెస్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. కాబట్టి ఇమేజెస్ చాలా పెద్దగా వస్తున్నాయి కాబట్టి మనకి ఇమేజ్ ట్యాగ్ ఐడియా ఉంది కదా, హైట్ విడ్త్. ఇమేజ్ SRC ఈక్వల్స్ టు height equals to 200, width equals to 200 తీసుకుంటున్నాను. ఓకే, రైట్. ఓకే, తర్వాత మనకు కావాల్సింది మనం ఇక్కడ మోడల్ స్టార్ట్ వ్యూలో ఏమేమి పెట్టుకున్నాం, బాడీ అని ఇచ్చాం కదా, .body.
మీరు HTML యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను HTML లేకుండా సింపుల్గా చేసేస్తున్నాను. రైట్, ఇక్కడ డేట్ పక్కనే ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, తర్వాత వచ్చేసి మన డిస్క్రిప్షన్ కూడా డిస్ప్లే అవుతుంది. అందుకని మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ దీన్ని ఒక పారాగ్రాఫ్లో తీసుకుందాం. /p కింద డిస్ప్లే అవుతుంది కదా. తర్వాత డేట్ కింద ఇమేజ్ వచ్చేటట్టు సెట్ చేద్దాం. అందుకని డేట్ని కూడా ఒక పీ ట్యాగ్లో తీసేసుకుంటాం. పీ కాకుండా ఇంకా మన చాలా థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే మనం ఏమనుకున్నాం, యాక్చువల్గా మన లేటెస్ట్ పోస్ట్ మీద కనపడాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిస్క్రిప్షనే ఇక్కడ సమరీనే కనపడుతుంది. మనకి క్లిక్ చేయగానే మొత్తం పోస్ట్ మొత్తం మనకి క్లియర్గా డిస్ప్లే కావాలి. ఓకే, మనకి 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఫైనల్గా మన కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ క్లిక్ చేయగానే ఈ పోస్ట్ ఫుల్ పేజ్లో కనపడాలి మనకి.